ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాభారతం 9వ భాగం. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజుతో, ధర్మనందన, నీ నిర్ణయం ప్రశంసనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నిర్మూలించాడు. అప్పుడే ఇక్ష్వాకు, ఇలా అనే 2 వంశాలు మిగిలాయి. అవి 2 సహజ వంశాలు, మిగిలినవి మిశ్రమ వంశాలే. ఆ 2 వంశాలు 101 వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి, భోజ వంశాల వలన మరో 14 వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలన్నింటినీ జరాసంధుడు జయించాడు. ఛేది భూపాలుడు, శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధిపతి. హంసడింభకులు అనే మహాబలవంతులు జరాసంధునికి ఆప్తులు. కౌశిక, చిత్రసేనులు జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. ఛేదిరాజులతో పురుషోత్తముడు, అంగ, వంగ, పుండ్ర, కిరాతరాజులు, పౌండ్రక వాసుదేవుడు జరాసంధుని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు, కరూసుడు, కలభ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు జరాసంధుని కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున 18 మంది రాజవంశాలు భయంతో జరాసంధుని కొలుస్తున్నారు. నేను వధించిన కంసుని భార్య జరాసంధుని కుమార్తె. అందువలన జరాసంధుడు నాపై పగబూని ఉన్నాడు. ధర్మరాజా, ఆ హంస డింభకులు జరాసంధుడు 3 లోకాలను జయించగలరు. ఒకసారి హంస డింభకులతో మధుర మీద దండెత్తారు. ఒక ఉపాయంతో హంస డింభకులను చంపాము. ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము జరాసంధునితో విరోధం వలన రైవతకాద్రిలో కోట కట్టుకొని ఉన్నాము. మనం ముందు జరాసంధుని వధించాలి. అప్పుడు రాజసూయం సాధ్యపడుతుంది, నీ రాజ్యం స్థిరపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడు కనుక పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, ప్రయత్నంతో అన్ని విజయాలు సమకూడుతాయి. శ్రీకృష్ణుని దయ, అర్జునుని సహాయం, నీ అనుమతి ఉంటే జరాసంధుని సంహరిస్తాను అన్నాడు. అర్జునుడు, అన్నయ్య, రాజులందరినీ జయిస్తాము, రాజసూయం నిర్వహిస్తాము. లేకపోతే రాజసూయం, మైసభ, గాంధీవం ఎందుకు అని అన్నాడు. భీమార్జునుల మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించాడు. ధర్మరాజు, కృష్ణ, అసలు జరాసంధుడు అంతటి బలవంతుడు ఎలా అయ్యాడు అన్నాడు. శ్రీకృష్ణుడు, ధర్మనందన, మగధరాజైన బృహద్రథుడు కాశీరాజు పుత్రికలను వివాహమాడాడు. వారికి సంతానం కలగలేదు. అతడు భార్యలిద్దరితో అరణ్యాలకు పోయి చండకౌశికుడు అనే మునిని భక్తితో సేవించారు. వారి సేవలకు చండకౌశికుడు సంతోషించి వారిని చూసి, ఏమి వరం కావాలి కోరుకో అన్నాడు. అందుకు బృహద్రథుడు, మహాత్మా, నాకు పుత్ర సంతానం ప్రసాదించండి అని కోరాడు. అప్పుడు ఒక మామిడి చెట్టు మీద నుండి ఒక మామిడి పండు ఆ మహర్షి తొడ మీద పడింది. మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రథునికి ఇచ్చాడు. ఆ పండుని తిన్నవారికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు. సంతోషంతో ఆ పండును 2 భార్యలకు కోసి ఇచ్చాడు. 2 గర్భం ధరించి ప్రసవించారు. ఇరువురికి నిలువుగా సగం చీలిన శరీరంతో 2 శిశువులు జన్మించారు. ఆ శిశుఖండాలను చూసి భార్యలిరువురు భయపడ్డారు. బృహద్రథునికి చూపించడానికి సిగ్గుపడి పరిచారికలకు ఇచ్చి బయట పారేయించారు. వారు వాటిని 4 దారుల కూడలిలో పారవేశారు. అర్ధరాత్రి జర అనే రాక్షసి వాటిని తినాలని పట్టుకొని 2 ముక్కలను పట్టుకొని చూడగా ఆశ్చర్యంగా 2 కలిసి ఒక బాలుని రూపంగా మారింది. ఆ బాలుని ఏడుపు విని అంతఃపురంలోని స్త్రీలు పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి రాక్షసి పారిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన బృహద్రథుడు బాలుని చూసి సంతోషించాడు. ఇది గమనించిన రాక్షసి బృహద్రథుని వద్దకు వచ్చి, మహారాజా, నేను జర అనే రాక్షసిని. ఆ శిశుఖండాలు నా చేతిలో బాలుని రూపం ధరించాయి. ఇతడు వజ్ర శరీరం కలవాడు, ఇతనిని స్వీకరింపుము అని చెప్పింది.
బృహద్రథుడు చెరతో, నీ దయ వలన నా వంశం ఉద్ధరింపబడింది కనుక ఈ బాలునికి జరాసంధుడు అని నామకరణం చేస్తాను, నీవు నా పాలిట పుణ్యదేవతవు అన్నాడు. ఒకసారి చండకౌశికుడు బృహద్రథుని వద్దకు వచ్చాడు. బృహద్రథుడు ఆ మహర్షిని పూజించి తన కుమారుణ్ణి చూపించాడు. చండకౌశికుడు బృహద్రథునితో, వీడు పరాక్రమవంతుడవుతాడు, ఎలాంటి ఆయుధములు అస్త్రములు ఇతనిని చంపలేవు, ఇతడు రాజులందరినీ జయిస్తాడు, ఆ రాజుల సంపదలన్నీ పొందుతాడు, ఆ పరమశివుని ప్రత్యక్షం చేసుకుంటాడు అన్నాడు. అందువలన జరాసంధుడు అసమాన బలాఢ్యుడు అయ్యాడు. బృహద్రథుడు జరాసంధునికి రాజ్యం అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. ధర్మరాజా, భీమసేనుడు ఒక్కడే జరాసంధుని చంపగల సమర్థుడు, అందుకని భీమార్జునులను నాతో పంపు అన్నాడు. కృష్ణ, నీ అండ ఉండగా మాకు పొందలేనిది ఏమున్నది? ఇక జరాసంధుడు మరణించినట్లే, నేను రాజసూయం నిర్విఘ్నంగా నెరవేర్చినట్లే అని భీమార్జునులను దీవించి శ్రీకృష్ణునితో పంపించాడు. జరాసంధవధ. శ్రీకృష్ణుడు భీమార్జునులతో కలిసి కపట బ్రాహ్మణ రూపాలలో కపట స్నాతక వ్రతం స్వీకరించారు. జరాసంధుని నగరమైన గిరివ్రజపురం సమీపించారు. ఆ పురం చుట్టూ ఉన్న పర్వతాలు ప్రాకారాలలా ఆ పురాన్ని రక్షిస్తున్నాయి. పక్కనే చైత్యకమనే కొండ ఉంది. దానిపై 3 ఢక్కలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు భీమార్జునులకు ఆ ఢక్కలను చూపి, భీమ, నగరంలోకి ఎవరన్నా కొత్తవారు ప్రవేశిస్తే ఆ ఢక్కలు మ్రోగుతాయి అని చెప్పాడు. భీమార్జునులు ఆ ఢక్కలను పగలగొట్టి చైత్యక పర్వత మార్గంలో నగరంలో ప్రవేశించారు. శ్రీకృష్ణుడు భీమార్జునులు సిగలో పూలు అలంకరించుకున్నారు. స్నాతకుల మాదిరి గోశాలలో ప్రవేశించారు. జరాసంధునికి బ్రాహ్మణులంటే భక్తి ప్రపత్తులు విండు కనుక బ్రాహ్మణులు రాజమందిరంలోకి ఎప్పుడైనా వెళ్ళవచ్చు. బ్రాహ్మణ వేషాలలో ఉన్న శ్రీకృష్ణుడు భీమార్జునులకు అర్ఘ్యపాద్యాలను ఇచ్చాడు. వారు వాటిని పుచ్చుకోలేదు. జరాసంధుడు సందేహపడి వారిని, మీరు గంధపుష్పాలు ధరించిన స్నాతకులుగా లేరు, మీ ఆకారాలు క్షత్రియుల మాదిరి ఉన్నాయి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు భీమార్జునులు, మేము క్షత్రియ స్నాతకులము, ముఖద్వారం గుండా మిత్రుల ఇంటికి, దొంగద్వారం గుండా శత్రువుల ఇంటికి ప్రవేశించడం క్షత్రియ ధర్మం అన్నారు. జరాసంధుడు, నేను ఎవరికీ అపకారం చెయ్యలేదు, నేను బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు భక్తుడను, ఉత్తమ క్షత్రియ ధర్మాలు ఆచరిస్తున్నాను, మీకు నేనెలా శత్రువునయ్యాను అన్నాడు. ఓ జరాసంధ, ధర్మరాజు ఆజ్ఞపై శత్రు సంహారానికి వచ్చాము. ఉత్తమ క్షత్రియుడిని అని చెప్పుకుంటున్న నీవు క్షత్రియులను పట్టి బంధించి శివునకు బలి ఇచ్చి శివపూజలు ఎలా నిర్వహిస్తావు? ఉత్తమ క్షత్రియులు ఇలా చేస్తారా? నిష్కారణంగా సాధుహింస చేసేవారు, జనులను హింసించేవారు అందరికీ శత్రువులు కారా? నిర్దోషులైన సాటి కులం వారిని చంపడం పాపం కాదా? అలాంటి పూజలు ఫలిస్తాయా? నీలాంటి పాపులను విడిచిపెడితే మాకు పాపం వస్తుంది కనుక నీతో యుద్ధానికి వచ్చాము. నేను కృష్ణుడిని, ఇతను భీముడు, అతడు అర్జునుడు. ఇప్పటికైనా చెరలో ఉన్న రాజులను విడిచిపెడితే సరి, లేని ఎడల వీరు నీ గర్వమణచి వారిని విడిపించగలరు అని శ్రీకృష్ణుడు అన్నాడు. జరాసంధుడు కోపించి, పరాక్రమంతో రాజులను జయించడం నేరమా? పరమశివునకు బలి ఇవ్వడానికి తెచ్చిన వారిని నేను ఎందుకు వదిలిపెడతాను? సైన్యంతో వస్తే సైన్యంతో యుద్ధం చేస్తాను, లేని ఎడల మీ ముగ్గురితో కాని, ఇద్దరితో గాని, ఒక్కరితో గాని యుద్ధం చేస్తాను. మీకు ఏది ఇష్టమో చెప్పండి అన్నాడు. శ్రీకృష్ణుడు, ముగ్గురు నీతో యుద్ధం చేయడం ధర్మం కాదు. మా ముగ్గురిలో నీకు సరిజోడుని కోరుకో, అతను మల్ల యుద్ధంలో నిన్ను జయిస్తాడు అని అన్నాడు. జరాసంధుడు, నాకు సరిజోడు భీముడే కనుక అతనితో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. జయాపజయాలు దైవాధీనం కనుక జరాసంధుడు ముందుగా కుమారుడు సహదేవునికి రాజ్యాభిషేకం చేశాడు. పురోహితుల చేత మంగళశాసనాలు పొంది భీముని మల్లయుద్ధానికి పిలిచాడు.
భీముడు జరాసంధుడు ఘోరంగా తలపడ్డారు. ఒకరిని ఒకరు జయించాలన్న కాంక్షతో ఒకరిని మించి ఒకరు భీకరంగా తలపడ్డారు. ఇలా కార్తీక శుద్ధ పాడ్యము నుండి త్రయోదశి వరకు సాగింది. అప్పటికి జరాసంధుడు అలసిపోయాడు. శ్రీకృష్ణుడు భీమ, జరాసంధుడు అలసిపోయాడు, ఇది తగిన సమయం, అతడిని సంహరించు అన్నాడు. భీమసేనుడు తన తండ్రి వాయుదేవుని తలచుకొని జరాసంధుని గిరగిరా తిప్పి 100 సార్లు విసిరికొట్టాడు. అతని ఎముకలు విరిచి ఘోరంగా సంహరించాడు. జరాసంధుని మృతదేహాన్ని అతని ముఖద్వారం ముందు పడవేశాడు. శ్రీకృష్ణుడు మగధవాసులకు అభయం ఇచ్చాడు. జరాసంధుని చెరలో ఉన్న రాజులను విడిపించాడు. జరాసంధుడి కుమారుడైన సహదేవునికి ధైర్యం చెప్పాడు. తరువాత వారు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. ధర్మరాజుకు జరిగినది చెప్పి విడిపించిన రాజులను చూపించాడు. రాజులంతా వారి వారి రాజ్యాలకు పయనమయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరుకున్నాడు. ధర్మరాజు తన 4 తమ్ములను 4 పిలిచి 4 దిక్కులకు జైత్రయాత్రకు పంపాడు. అర్జునుని జైత్రయాత్ర. అర్జునుడు ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఉత్తర దిక్కున ఉన్న పులిందుడిని, ప్రతివీర్జుడిని, అఖిలద్వీప మండలాధీశులను ఓడించి సామంతులను చేశాడు. ప్రాగ్జ్యోతిషపుర మహారాజు భగదత్తుడి మీద దండెత్తాడు. అతనితో 8 రోజులు యుద్ధం చేశాడు. భగదత్తుడు తన బలం క్రమంగా కోల్పోయాడు. భగదత్తుడు, అర్జున, మనమిరువురం ఇంద్రుని పుత్రులం, మనం యుద్ధం చేయడం ఉచితం కాదు, నీకు ఏమి కావాలో చెప్పు అన్నాడు. అర్జునుడు, భగదత్త, ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు, నీవు కప్పం చెల్లించు, యాగానికి రా అన్నాడు. తరువాత అర్జునుడు అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి రాజులను జయించి కప్పం గ్రహించాడు. ఉలూక దేశాధిపతి బృహంతుని, ఉత్తర ఉలూక దేశాధిపతులను, దేవప్రస్థరాజు సేనాబిందుడిని, విశ్వగస్సుడిని, పర్వతరాజులను, బర్బర, శబర, తురుష్క రాజులను, మాళవ, పౌండ్ర, కాశ్మీరాది దేశాధిపతులను ఓడించాడు. సింహపురాధీశుడు చిత్రాయుధుని, ఆటవిక రాజులను, దస్యులను, కాంభోజ కటక రాజును జయించాడు. మేరు పర్వతాన్ని దర్శించాడు. ఉత్తర కురుదేశాల మీద దండెత్తి ఓడించాడు. వారి వద్ద కప్పములు, రత్నాభరణాలు గ్రహించాడు. ఈ విధంగా అర్జునుడు ఉత్తర దేశ జైత్రయాత్ర పూర్తి చేశాడు. భీమసేనుని జైత్రయాత్ర. భీమసేనుడు తూర్పు దేశ జైత్రయాత్రకు వెళ్ళాడు. పాంచాల దేశం, విదేహ దేశం, దశార్ణ దేశం జయించి ఛేది దేశంలో అడుగుపెట్టాడు. ఛేదిరాజు శిశుపాలుడు భీమసేనుడికి లొంగిపోయి కప్పం కట్టాడు. ఆ విధంగా భీమసేనుడు తూర్పు దేశాలను జయించాడు. కోట్ల సంఖ్యలో రత్నములు, వజ్రములు, బంగారం, ధనం కప్పంగా తీసుకువచ్చాడు. సహదేవుని జైత్రయాత్ర. సహదేవుడు దక్షిణ దిశగా జైత్రయాత్రకు వెళ్ళాడు. సుమిత్రుడు, సూరసేనుడు, దంతవక్తుడు యవనులను జయించాడు. నర్మదా నదీ తీరాన అవంతి రాజులను ఓడించాడు. మహిష్మతీపురం చేరాడు. ఆ దేశపు రాజు నీలుడితో యుద్ధం చేశాడు. సహదేవుని సైన్యం మీద నీలుడు అగ్నిదేవుని పురికొల్పాడు. పూర్వం నీలుని వంశస్థుడైన నిషాధుడు రాజ్యం చేసే సమయంలో అగ్నిదేవుడు బ్రాహ్మణ రూపంలో మహిష్మతీపురంలో వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ సమయంలో పొరపాటున పరస్త్రీతో సంగమించాడు. రాజభటులు అగ్నిదేవుని పట్టుకొని నిషధుని ముందు నిలబెట్టారు. అగ్నిదేవునికి కోపం వచ్చి తన నిజరూపం చూపించాడు. తన అగ్ని కీలలతో బుసలు కొట్టాడు. నిషధుడు భయపడి అతనికి మొక్కాడు. అగ్నిదేవుడు శాంతించి నిషధుడిని వరం కోరుకొమ్మని చెప్పాడు. నిషధుడు, అగ్నిదేవ, భవిష్యత్తులో మాహిష్మతీపురం మీద దండెత్తిన వారిని దగ్ధం చెయ్యి అని అడిగాడు. బదులుగా అగ్నిదేవుడు నిషధుణ్ణి, మహిష్మతీపుర వనితలు శృంగారవతులు, వారి స్వేచ్ఛా విహారానికి నీవు అనుమతి ఇవ్వాలి అని అడిగాడు. అగ్నిదేవుని ప్రభావంతో సహదేవుని సైన్యాలను అగ్నికీలలు చుట్టుముట్టాయి. సహదేవుడు శుచి అయి అగ్నిదేవుని స్తుతించాడు. అగ్నిదేవుడు అభయం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న నీరుడు సహదేవునితో స్నేహం చేసి విలువైన కానుకలు కప్పంగా ఇచ్చాడు. సహదేవుడు అక్కడ నుంచి రుక్మి, భీష్మక, శూర్వాక, దండక రాజులను జయించాడు. వారు సహదేవునికి కప్పం చెల్లించారు. దక్షిణ సాగర ప్రాంతరాజులను
జయించాడు. తాళవనం, పాండ్య, కేరళ, కాళింగ, ద్రవిడ, యవన, కరహాటక రాజులను జయించాడు. చివరిగా లంకాధిపతి విభీషణునికి ధర్మరాజు రాజసూయాగం గురించి, తన దక్షిణ దేశ జైత్రయాత్ర గురించి వివరించి విభీషణుని వద్ద కప్పం తీసుకురమ్మని దూతలను పంపాడు. విభీషణుడు అందుకు అంగీకరించి కప్పం పంపాడు. సహదేవుని జైత్రయాత్ర పూర్తి చేశాడు. నకులుని జైత్రయాత్ర. నకులుడు పశ్చిమ దిశగా జైత్రయాత్రకు బయలుదేరాడు. మహితక దేశాన్ని, మరు, మాళవ, బర్బర, కర్బర, శైరీషక, దాసార్ణ దేశాలు జయించాడు. ద్వారకకు వచ్చి శ్రీకృష్ణునకు తన రాక తెలిపాడు. తన మేనమామ మద్రదేశాధిపతి శల్యుని వద్దకు వెళ్ళి అతని వద్ద నుండి మర్యాదపూర్వకంగా కప్పం కట్టించుకున్నాడు. మిగిలిన దేశాలను జయించి కప్పం కట్టించుకుని తిరిగి వచ్చాడు. రాజసూయ యాగం ఏర్పాట్లు. భీమసేనుడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు 4 దిక్కులను జయించి అసంఖ్యాకంగా ధన కనక వస్తు వాహనములు తీసుకువచ్చారు. ద్వారక నుండి శ్రీకృష్ణుడు అశేష ధనకనక వస్తు వాహనాలతో వచ్చాడు. అవన్నీ ధర్మరాజుకు ఇచ్చి గౌరవించాడు. ధర్మరాజు అవి చూసి సంతోషించి రాజసూయ యాగం ప్రారంభించాడు. ధర్మరాజు శ్రీకృష్ణునితో, కృష్ణ, నీ దయవలన సార్వభౌమత్వం లభించింది, అశేష సంపదలు లభించాయి, నన్ను రాజసూయాగం చేయడానికి నియోగించు అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, ధర్మరాజా, నీవు రాజసూయాగం ప్రారంభించు, అందుకు నీ ఇష్టం అయిన పనికి నన్ను నీ ప్రియం కోరే ఇతరులను అనుమతించు అన్నాడు. శ్రీకృష్ణుని అనుమతి పొంది ధర్మరాజు రాజసూయం ప్రారంభించాడు. యాగానికి కావలసిన ఏర్పాట్లను చూడడానికి సహదేవుని నియమించాడు. శిల్పులను పిలిపించి యజ్ఞశాలను నిర్మింపజేశాడు. నానా దేశాధీశులకు ఆహ్వానం పంపించాడు. ఆహార ధాన్యాలను సమృద్ధిగా సమకూర్చారు. ధర్మరాజు ఆహ్వానాన్ని మన్నించి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, కర్ణుడు, భూరిశ్రవుడు, శల్యుడు, శకుని, సైంధవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు తదితరులు రాజసూయాగానికి విచ్చేశారు. వచ్చిన వారిని ధర్మరాజు తగిన రీతిన సత్కరించి వసతి ఏర్పాటు చేశాడు. అందరికీ దాన ధర్మాలు చేయడానికి అధిపతిగా కృపాచార్యుని, కార్యాచరణకు భీష్ముని, ద్రోణుని, సకల వస్తు వ్యయమునకు విదురుని, నానా దేశరాజులు తెచ్చే కానుకలు స్వీకరించడానికి దుర్యోధనుడిని నియోగించాడు. శుభముహూర్తములో ధర్మరాజు యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు. పైలుడు, ధౌమ్యుడు ఋగ్వేద ఋత్విక్కులుగాను, యాజ్ఞవల్క్యుడు యజుర్వేద ఋత్విక్కునిగాను, సుసాముడు సామవేద ఋత్విక్కునుగాను, వేదవ్యాసుడు ప్రధాన ఋత్విక్కునుగాను, నారదాది మహర్షులు సదస్యులుగాను, భీష్ముడు సహాయకుడుగాను ఉండగా యాగం మొదలైంది. సభాపర్వం ద్వితీయాశ్వాసం. రాజసూయ యాగం ప్రారంభమైంది. భీష్ముడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ధర్మరాజా, స్నాతకుడు, ఋత్విజుడు, భూతలేశుడు, సద్గురుడు, జ్ఞానసంపన్నుడు, అందరికీ ఇష్టుడు అయిన మహానుభావుని ఒకరిని పూజించు అని అన్నాడు. ధర్మరాజు భీష్మునితో, పితామహ, అటువంటి మహానుభావుడెవరో మీరే సెలవీయండి అన్నాడు. భీష్ముడు, ధర్మనందన, ఇంక ఎవరున్నారు? సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడే అగ్రపూజకు తగినవాడు అని ధర్మరాజుతో చెప్పాడు. తన మనసులో మాట చెప్పినందుకు ధర్మరాజు ఆనందపడి సహదేవుడు తెచ్చిన అర్ఘ్యపాద్యాలను శ్రీకృష్ణునకు సమర్పించాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేకపోయాడు. ధర్మరాజును చూసి, ఓ ధర్మరాజా, ఈ సభలో ఎందరో మహారాజులు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు. వారిని కాదని ఈ గాంగేయుడు చెప్పాడని చెడు నడవడి కలిగిన ఈ కృష్ణుని పూజిస్తావా? ఇది అవివేకం కాదా? ఈ భీష్మునికి ఆలోచన లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మీకు కృష్ణుడు కావలసిన వాడైతే మీ ఇంటికి తీసుకువెళ్ళి పూజలు చెయ్యండి. ఈ మహాసభలో పూజించి మమ్మల్ని అవమానించకండి
చేయకండి, కృష్ణుడు ఇంతటి మర్యాదకు అర్హుడు కాదు అంటూ శిశుపాలుడు సభ విడిచి వెళ్ళాడు. ధర్మరాజు శిశుపాలుని వెంట వెళ్ళి, శిశుపాల, నీ వంటి ప్రభువులు ఇలా పరుషంగా మాట్లాడతగునా? శ్రీకృష్ణుడు సాక్షాత్తు మహావిష్ణు అవతారం కనుక భీష్ముడు అగ్రపూజ చెయ్యమన్నాడు. లోకోత్తరుడని అందరిచే శ్లాఘించబడే కృష్ణుని నువ్వు ఇలా కాదనడం భావ్యమా అని శిశుపాలునికి నచ్చజెప్పబోయాడు. భీష్ముడు, ధర్మరాజా, శిశుపాలుడు బాలుడు, చెడునడత కలిగినవాడు, పెద్దలను అకారణంగా నిందించేవాడు, కొద్దిపాటి రాజ్యం లభించగానే మదం ఎక్కినవాడు, వాడికి ధర్మాధర్మాలు తెలియవు, అతడిని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తావు అని శిశుపాలును చూసి, శిశుపాల, బుద్ధిహీనుడా, శ్రీకృష్ణునికి అగ్రపూజకు అర్హత లేదా? ఇక్కడ ఉన్న రాజులందరూ జరాసంధుని నుండి విడిపించింది ఈ మహానుభావుడే కదా. బాలుడైన జ్ఞాన వృద్ధుడు పూజనీయుడే, అమిత పరాక్రమవంతుడైన క్షత్రియుడు పూజనీయుడే. శ్రీకృష్ణుడు మహాజ్ఞాని, మురుడు అనే రాక్షసుని సంహరించిన పరాక్రమవంతుడు. ఇతరులను పూజిస్తే వారు మాత్రమే తృప్తి చెందుతారు. లోకారాధ్యుడైన కృష్ణుని పూజిస్తే లోకమంతా తృప్తి చెందుతుంది అన్నాడు. ఇంతలో సహదేవుడు లేచి, శ్రీకృష్ణునికి అగ్రపూజ చెయ్యడం మా ఇష్టం కాదన్న దుర్జనులను నా పాదం క్రింద అణచివేస్తాను అంటూ పాదం ఎత్తి భీకరంగా నిలబడ్డాడు. సభ అంతా సహదేవుని భీకర రూపం చూసి భయపడింది. శిశుపాలుని సైన్యాధిపతి తన సైన్యాన్ని తమ పక్షాన ఉన్న రాజులందరినీ ఒకటిగా చేర్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ పరిణామానికి ధర్మరాజు కలత చెందాడు. భీష్ముని చూసి, పితామహ, ఆహుతులైన రాజులంతా కలత చెంది ఉన్నారు, తమరే శాంతింపచెయ్యాలి అన్నాడు. భీష్ముడు, ధర్మజ, కలతపడకు, సకల రాక్షస సంహారుడు శ్రీకృష్ణుడు యాగరక్షకుడుగా ఉండగా ఈ యాగాన్ని ఎవరూ విఘ్నం చెయ్యలేరు అన్నాడు. ఆ మాటకు శిశుపాలుడు కోపించి, ఈ ముసలి భీష్ముడు యాదవుని పరమేశ్వరునిగా చేశాడు. ఈ పాండవులు ధర్మాత్ములు, ధీరులు అయితే ఇక్కడున్న రాజులు అధర్మవర్తనులు, అధీరులునా? పూతన అనే స్త్రీని చంపుట, ప్రాణరహితమైన బండిని తన్నుట, పుచ్చిన చెట్లను పడత్రోయుట, చిన్న పుట్టలాంటి కొండను ఎత్తుట పరాక్రమమా? స్త్రీవధ చేసిన వాడికి మర్యాదలా? అలాంటి వారిని, పొగిడేవారిని సహస్ర చీలికలుగా చెయ్యాలి. ఇక తమరి సంగతి, మరొకరు ప్రేమించిన కన్యను తమ్ముడికి కట్టబెట్టాలని చూశావు, కానీ ధర్మం తెలిసిన నీ తమ్ముడు అంబను విడిచిపెట్టాడు. సంతానహీనుడివి నాకు ధర్మపన్నాలు చెప్తావా? ఈ కృష్ణుని వీరత్వం తెలియనిదా? మహావీరుడైన జరాసంధునికి భయపడి 10 సార్లు పారిపోయాడు. కపట బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి చంపడం వీరత్వమా అని దూషించాడు. శ్రీకృష్ణుని తోలనాడటం సహించలేని భీముడు శిశుపాలుని చంపడానికి ముందుకు దూకాడు. భీష్ముడు భీముని ఆపాడు. భీష్ముడు భీమునితో, భీమసేన, ఈ శిశుపాలుని నువ్వు చంపరాదు. ఈ దుర్మార్గుడు దమఘోషుడు సాత్వతికి పుట్టాడు. పుట్టుకతోనే 4 భుజాలతో, నొసటి మీద కంటితో, గార్ధభ స్వరంతో పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బాలుని చూసి కలత చెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుని చూడడానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తథ్యమని భావించిన సాత్వతి శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీ మరిదైన శిశుపాలుని రక్షించు అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని 100 తప్పులు సహిస్తాను, అవి పూర్తి కాగానే నా చేతిలో హతుడవుతాడు అని చెప్పాడు భీష్ముడు. అప్పటికి శిశుపాలుడికి బుద్ధి రాలేదు. కృష్ణ, ఈ ముసలి భీష్ముడు, పాండవులు నిన్ను సన్మానించడం నేను సహించలేను, నాతో యుద్ధానికి సిద్ధం కండి అన్నాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు సభాసదులను చూసి, మేము ప్రాగ్జ్యోతిషపురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా అత్త సాత్వతి కోరిక ప్రకారం 100 తప్పులు సహించాను. ఇతడు నాకు పరమశత్రువు అయ్యాడు అన్నాడు. శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి, నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు సహించలేకపోయాడు. తన చక్రాయుధం ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని చేది దేశానికి రాజుని చేశాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయ్యింది. స్వస్తి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ అర్పణమస్తు.